విశాఖ పాత నగరంలోని నూతనంగా ఆధునీకరిస్తున్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న పలు పనులను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ స్టేడియం అభివృద్ధి చేయకుండా వదిలేశారని, జీవీఎంసీ నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేశామని, అలాగే ఈ స్టేడియానికి 6 కోట్ల నిధులు కేటాయించామన్నారు. త్వరలోనే ఈ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ మొత్తం డబ్బులే 20 లక్షల రూపాయలు అన్నీ. ఈ గ్రైండర్కి పెయింటింగ్ స్టెప్స్ పెయింటింగ్ సార్, అదే 6 years ఫ్లోరింగ్ కూడా లాస్ట్ ఆ బయట సైడ్ది సార్ టాయిలెట్స్ అని వస్తుంటుంది సార్. నిన్నది సీరియల్ నెంబరు రిమోట్ చేశారా ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సుమారు అంటే 30 సంవత్సరాల క్రితం నిర్మాణం సమయంలో చేపట్టిన తర్వాత నుండి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ స్టేడియం అభివృద్ధి కోసం కానివ్వండి, ఈ స్టేడియం అభివృద్ధి పరుద్దామనే ఒక ఆలోచన కానివ్వండి లేని నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్, అనర్హత మాజీ ఎమ్మెల్యే. కానీ ఈ రోజున మేము పదవీకాలం చేపట్టిన 3 సంవత్సరాల కాలంలోనే వాటిలో సుమారుగా 20 కోట్ల రూపాయలు పనులు నిధులు వెచ్చించి, జీవీఎంసీ ఫండ్స్ నిధులు వెచ్చించి పనులు అభివృద్ధి చేస్తూ ఈ రోజున అంటే రాబోయే రోజుల్లో అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, ఆ భావి భారత పౌరులు అందరూ కూడా ఆ భావి భారత పౌరులు అందరికీ కూడా అంటే స్పోర్ట్స్, ఎందుకంటే ఒక దేశం జెండా ఇంకో దేశం మీద ఎగరేలాగా చెయ్యాలి అంటే స్పోర్ట్స్ వల్లే సాధ్యం. అటువంటి స్పోర్ట్స్కి పెద్దపీట వేయాలని నాడు కలల కన్నా మాజీ మేయర్ డివి సుబ్బారావు గారు ఏ విధంగా ఏ ఆలోచనతో అయితే ఈ యొక్క స్టేడియాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందో ఆయన ఆ కలలకి అనుగుణంగా ఈ రోజున ఈ యొక్క ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియాన్ని మా మున్సిపల్ కమిషనర్ సాయికేతు వర్మ గారి తాలూకా ఆధ్వర్యంలో ఆయన తాలూకా చక్కని ఆలోచన తీరులో ఈ రోజున ఇంత గొప్పగా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఎవరైతే యువత ఉన్నారో యువతకి స్పోర్ట్స్ కోసం అని చెప్పేసి పెద్దపేట వేయడం జరిగింది. అలాగే ఈ దక్షిణ నియోజకవర్గంలోని ఓపెన్ స్టేడియము ఇక్కడ ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే. ఇటువంటి స్టేడియాన్ని అభివృద్ధి పరుచుకోవడం కానివ్వండి మా అందరిది బాధ్యత, అది సామాజిక బాధ్యత. అలాగే చుట్టుపక్కల ఉన్న యువత అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ స్టేడియాన్ని సొంత స్టేడియంలాగా ప్రతి ఒక్కరు కూడా అంటే దీన్ని క్లీన్గా నీట్గా ఏదైతే మనకి జీవీఎంసీ వారు మనకు ఒక అవకాశం కల్పించారో ఆ కల్పించిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా ఇది ఆటలకి అంటే రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఫిట్నెస్ కోసం అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ ద్వారాగా రాబోయే రోజుల్లో మన యొక్క ఈ యొక్క విశాఖపట్నం కీర్తి ప్రతిష్టల్ని పక్క రాష్ట్రాల్లోని పక్క దేశాల్లోని కూడా మన జెండా ఎగరేలాగా మన విశాఖ కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసేలాగా చేయాలని యువత అందరికీ కూడా ఈరోజు సందేశం కూడా జరుగుతుంది. 6 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి ఒక్కరిని కూడా రెట్రోఫిట్ చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా అంటే మొత్తం ఫేస్ లిఫ్ట్ చేసేసాం. ఎక్కడ కూడా ఆధునిక నవీకరణ ఎక్కడ కూడా పాత ఆనవాళ్ళు అన్నది లేకుండా ఇప్పుడు యువతకి అనుగుణంగా